హాయ్ అండి, నమస్తే. నేను మీ బసంతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బసంతి కుకింగ్ ట్రెండ్స్. ఓట్స్తో వెయిట్ లాస్ అవుదాం అనుకునేవారు ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. చాలా టేస్టీగా, సింపుల్గా, ఈజీగా చేసుకోవచ్చండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గానైనా, నైట్ డిన్నర్గానైనా తినవచ్చు. వీక్లీ 3 to 4 times ఈ మిల్క్ ఓట్స్ తీసుకోవచ్చండి. దానికోసం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 2 కప్పుల పాలు, 1 కప్ వాటర్ పోసుకొని ఒక పొంగు వచ్చేంత వరకు వేడి చేసుకోవాలి. పాలు కాగిన తర్వాత అందులో 1 కప్ ఓట్స్ వేసుకొని కలుపుకుంటూ ఉడికించుకోవాలండి. నార్మల్ రెగ్యులర్ ఓట్స్ ఉడకడానికి ఎక్కువ టైం పట్టదండి, త్వరగానే ఉడికిపోతుంది. అదే రౌండ్ ఓట్స్ అయితే మాత్రం ఉడకడానికి కాస్త ఎక్కువ టైం పడుతుంది. ఇలా 2-3 నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత అందులో 2 టేబుల్ స్పూన్ల బెల్లం తురుము వేసుకొని కలుపుకోండి. ఇలా కలుపుతూ మరొక నిమిషం పాటు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే మిల్క్ ఓట్స్ రెడీ. ఇప్పుడు ఒక బౌల్లో సర్వ్ చేసుకొని మీకు నచ్చిన డ్రై నట్స్ అండ్ ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకోండి. ఫైనల్గా 1 టేబుల్ స్పూన్ హనీ వేసుకొని కలుపుకొని తిన్నారంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఈసారి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. Thank you for watching this video. We'll meet again in our next video. Stay tuned to Basanti Cooking Trends.